మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి సెల్ఫ్ హిప్నటైజం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అలా మనలో మనం ఒకరిలో ఇద్దరముగా ఉన్నామా? ఆ ఇద్దరు ఎవరు మరి? కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్. సో కాన్షియస్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది, సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది, అవి రెండు కలిసి మన జీవితాన్ని ఎట్లా నడిపిస్తూ ఉన్నాయని తెలుసుకున్నాం. రాంప కూడా వేరే వాళ్ళతో హిప్నటిజం చేయించుకునే కంటే మనకు మనంగా సెల్ఫ్ హిప్నటిజంకి ఎందుకు ప్రాధాన్యతనిస్తారు అని కూడా తెలుసుకున్నాం. ఒకవేళ వేరే వాళ్ళతో అంటే డాక్టర్లతో హిప్నటిజం కనుక చేయించుకోవాల్సి వస్తే అప్పుడు ఆ డాక్టర్లకి ఎలాంటి నియమాలు ఉండాలి, ఎందుకు అలా ఆ డాక్టర్కి నియమాలు ఉండాలి అని కూడా తెలుసుకున్నాం కదా. ఈ హిప్నటిజం సాయంతో గత జన్మలను భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు అని మనకు అర్థమైంది కదా. అయితే మనం స్వయం యోగ నిద్ర అంటే సెల్ఫ్ హిప్నటిజంని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టాపిక్ని మీరు చక్కగా ధ్యాస పెట్టి వింటే మీలో ఉన్న అనూహ్య శక్తులను, సామర్థ్యాలను బయటికి తీసే ఓ తాళం చెవి మీకు లభిస్తుంది. జాగ్రత్తగా గనుక వినకపోతే ఏదో కొన్ని శబ్దాల గోలను భరించి మీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. మీలో ఉన్న ఆ అన్లిమిటెడ్ పవర్స్ని బయటికి తీసుకువచ్చే కీ మీకు దొరికేసినట్టే. సో మనం ముందుగా ఇది నేర్చుకోవడానికి మన పడక గదిలోకి వెళ్ళి అన్ని కిటికీలు వాటికి ఉన్న కర్టెన్స్ని మూసేయాలి. బయట నుంచి వెలుతురు లోపలికి రాకుండా మన కంటి ఎత్తు కంటే కొంచెం ఎత్తులో ఓ చిన్న నైట్ ల్యాంప్ లాంటి నియాన్ విద్యుత్ దీపాన్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ దీపాన్ని ఎలా బిగించుకోవాలంటే మన కళ్ళు నేరుగా కాకుండా కొంచెం పైకి చూస్తూ ఉండేలా ఉండాలి. ఇప్పుడు గదిలోని దీపాలన్నిటినీ ఆర్పేసి ఒక్క ఆ నియాన్ లైట్ లేదా ఆ బెడ్ లైట్ మాత్రం వెలిగించుకోవాలి. ఆ తరువాత మనం బెడ్ మీద పడుకొని వీలైనంత సుఖంగా కాళ్ళు చేతులు చాచి ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని క్షణాల పాటు ఏ పని చెయ్యకుండా శ్వాస మాత్రం వీలైనంత క్రమవేగంతో తీసుకుంటూ గడపాలి. మన ఆలోచనలు ఎక్కడెక్కడికి పరిగెత్తుతూ ఉన్నా పర్వాలేదు, పరిగెత్తనీయండి. తరువాత బహుశా 1-2 నిమిషాల తరువాత మన ఆలోచనలు ఇష్టం వచ్చినట్లు పరుగు తీసిన తరువాత మనల్ని మనం అదుపులోకి తెచ్చుకొని ఓసారి గట్టిగా రిలాక్స్ అయ్యేందుకు నిశ్చయించుకోవాలి. మన శరీరంలో కొన్ని కండరాలను మనం రిలాక్స్ చేసుకుంటున్నాము అని నిశ్చయించుకోవాలి. ముందుగా కాలివేళ్లను గురించి ఆలోచించాలి. ముందు కుడి కాలివేళ్లను గురించి ఆలోచించాలి. ముందు కుడి కాలివేళ్లను గురించి ఆలోచిస్తే కాస్త ఎక్కువ అనుకూలంగా అనిపించవచ్చు. కాబట్టి ముందు కుడి కాలి బొటన వేలు గురించి ఆలోచించాలి. ఆలోచన ఆ వేలు మీదే ఉంచాలి. మన మొత్తం శరీరాన్ని ఓ పెద్ద నగరంలాగా ఊహించుకోవాలి. మన శరీరంలోని అన్ని కణాలను చిన్న చిన్న మనుష్యులు ఆక్రమించి ఉన్నట్టు ఊహించుకోవాలి. మన శరీరంలోని అన్ని కండరాలను, నరాలను పని చేయించేది ఆ మనుష్యులే అని గమనించాలి. వీళ్ళే ప్రతి కణానికి అవసరాలను తీరుస్తూ మనలో జీవనాన్ని నింపుతున్నారు. కానీ ఇప్పుడు మనం రిలాక్స్ కావాలని అనుకుంటున్నాం. సో
వీళ్ళందరూ తుమ్మెదల్లా ఎగురుతూ, అక్కడ లాగుతూ, ఇక్కడ పీకుతూ, ఇంకో చోట గుంజుతూ, మనల్ని మన ధ్యాస నుంచి తప్పిస్తున్న వీళ్ళు పక్కకు వెళ్ళిపోవాలి. సో, ముందుగా కుడికాలి బొటన వేలు మీద మన మనస్సును లగ్నం చేయాలి. అక్కడ నుంచి ఈ మనుషులందరినీ లెఫ్ట్, రైట్ స్టెప్పులు వేసుకుంటూ మార్చింగ్ చేయమనాలి. సో, మన బొటన వేలు నుంచి బయలుదేరి పాదం మీదకి, అక్కడ నుంచి పాదం మడత వరకు, చీల మండ వరకు, కాలి పిక్కల మీద నుంచి మోకాలి వరకు వచ్చేయాలి. వీళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత మన బొటని వేలు, పాదము ఇవన్నీ మొద్దుబారిపోయి ఉంటాయి. కావాలంటే ఒక్కసారి గమనించుకోవాలి మనం. జీవం ఉండదు. ఎందుకు అంటే అక్కడున్న కణాలన్నీ మోకాళ్ళ దాకా వచ్చేసాయి కాబట్టి. సో, పూర్తిగా రిలాక్స్ అయిపోయి ఉంటుంది ఆ పార్ట్ అంతా కూడా. ఎందుకంటే అక్కడ కణాల్లో ఎవ్వరూ ఉండరు స్పర్శ జ్ఞానం కలిగించడానికి. సో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు మన థైస్ వరకు రిలాక్స్ అయిపోయి ఉంది. అక్కడ వరకు ఏ స్పర్శ జ్ఞానము లేదు. కాలు అక్కడి వరకు మొద్దుబారిపోయింది. మన కుడి కాల్లో మొత్తం స్పర్శ జ్ఞానం నశించింది. మొత్తం కాలు బరువెక్కిపోయి ఉంటుంది. జీవం లేదు. మొద్దుబారిపోయి ఉంటుంది. స్పర్శ జ్ఞానము లేదు. మొత్తం రిలాక్స్ అయిపోయి ఉంటుంది. ఈ మార్చ్ చేస్తున్న మనుషులందరినీ అలాగే మన కుడి కన్ను వరకు నడవమని చెప్పాలి. అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులకు చెప్పండి, ఎవరిని రోడ్డు మీద వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా చూడమని. సో, మన కుడికాలు మొత్తం బొటన వేలు నుంచి తొడ వరకు పూర్తిగా రిలాక్స్ అయిపోయే ఉంది కదా. ఇప్పుడు ఎడంకాలు మీదకి పోదాం. కావాలంటే ఈ ఫ్యాక్టరీ సైరన్ మ్రోగిస్తున్నట్లు, పని వదిలి వర్కర్లందరూ మెషీన్లను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు, ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోతున్నట్లు ఊహించుకోవాలి. వాళ్ళ కోసం ఇళ్ళ దగ్గర భోజనాలు కాచుకొని ఉన్నట్టు వాళ్ళందరూ అనుకుంటున్నట్టు ఊహించుకోవాలి. వాళ్ళందరినీ ఎడమ బొటని వేలు నుంచి బయలుదేరి పాదం మీదకు, పాదం నుంచి పాదం మడత వరకు, చీల మడ వరకు, కాలి పిక్కల వరకు, మోకాలి వరకు వచ్చేయమనాలి. వాళ్ళ వెనకాలే బొటన్ వేలు నుంచి కాలి కింద భాగమంతా చక్కగా రిలాక్స్ అయిపోయి ఉండడాన్ని మనం గమనించాలి. బరువెక్కిపోవడాన్ని గమనించాలి. బహుశా కాలు మనం కాదేమో అని అనిపిస్తుంది కదూ, అలా ఉండాలి. అందరూ మనుషుల్ని మార్చి చేస్తూ వెళ్ళిపోమనాలి. సో, మన ఎడమ మోకాలి వరకు వాళ్ళను నడిపించాలి. ఇంకా తొడ వరకు నడిపించాలి. కుడివైపులాగే దారిలో పోలీసులను నిలబెట్టాలి మనం. ఎవ్వరూ తిరిగిపోకుండా చూడమని చెప్పాలి ఆ పోలీస్‌కి. మనం ఎడంకాలు మొత్తం ఇప్పుడు రిలాక్స్ అయిపోయి ఉంటుంది. గమనించాలి మనం ఒకసారి. పరీక్షించి చూసుకోవాలి. కాకపోతే తప్పించుకున్న వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి మార్చి చేయించాలి. ఇప్పుడు మన 2 కాళ్ళు ఫ్యాక్టరీ మూసేసి వర్కర్లందరూ వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నట్టు, రిపేర్లు చేసేవాళ్ళు కూడా వెళ్ళిపోయి మొత్తం నిర్మానుష్యమైపోయి నిశ్శబ్దంగా ఉంది. అలా ఆ ఫీలింగ్ మనకి కలగాలి. మన 2 కాళ్ళు రిలాక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇదే విధంగా మన కుడి చేతిని పరిగెత్తమనాలి. ఓ గొర్రెల మంద వెనక ఓ కుక్క అరుస్తూ తరిమినట్లు అందరినీ పరిగెత్తించాలి. అందరినీ మన చేతి వేళ్ళ వరకు, అక్కడి నుంచి మన అరచేతుల వరకు, మన మణికట్టు వరకు, మన మోచేయి వరకు, మోచేతులు దాటే వరకు అందరినీ ఖాళీ చేయించేసేయాలి. మనం రిలాక్స్ కావాలనుకుంటున్నాం కదా. మనస్సు పరిపరి విధాల వెళ్తూ ఉంటే మన ధ్యాసను ఒకే విషయం మీద నిలబెట్టి ఉంచాలనుకుంటున్నాం. లోపలి శబ్దాలను, గందరగోళాన్ని వదిలిపెట్టి మన సబ్కాన్షియస్ మైండ్ తాళం తెరిచి, తరువాత సాధారణంగా ఏ మానవుడికి అందుబాటులోకి రాని జ్ఞానాన్ని, శక్తుల్ని పొందగలుగుతాం. అందుకోసం మన వంతు పనిని మనం చేయవలసి ఉంటుంది. మనుషులందరినీ మన చేతుల నుంచి దూరంగా నడిపించేయాలి.
మొత్తం ఖాళీ చేసేయాలి మన చేతుల్ని. మన కాళ్ళను, చేతుల్ని మొత్తం ఖాళీ చేయించి, మనుషులందరూ వెళ్ళిపోయి చేతులు, కాళ్ళు పూర్తిగా రిలాక్స్ అయిపోయినప్పుడు, అందరూ ఊళ్ళో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళిపోతే, ఖాళీ అయిపోయి ఉన్న ఇళ్ళలాగా అయిపోయి ఉన్నప్పుడు, మిగతా దేహాన్ని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం ప్రారంభించేయాలి. మన పిరుదుల నుంచి, మన వీపు నుంచి, మన పొట్ట నుంచి, మన రొమ్ము నుంచి, ఇలా మొత్తం దేహం నుంచి మనుషులందరినీ తరిమేసేయాలి. వీళ్ళ న్యూసెన్స్ ఎక్కువైపోయింది కదా! సో, వీళ్ళందరూ తమ తమ చోట్లల్లో ఉంటేనే మనలో ప్రాణం నిలబడి ఉంటుందనే మాట నిజమే కానీ, ఇప్పుడు మాత్రం అందరికీ సెలవు ఇచ్చేసి దూరంగా తరిమేయాలి. అందరినీ సిల్వర్ కార్డ్ మీదుగా పైకి పంపించేయాలి. మన శరీరానికి దూరంగా అందరినీ పంపించేయాలి. మనకు చిరాకు పుట్టించే వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అందరూ వెళ్ళిపోతే మనం పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఊహించనంత విశ్రాంతి మనకి లభిస్తుంది. దేహాన్ని పూర్తిగా ఖాళీ చేసి అందరూ సిల్వర్ కార్డ్ మీద కిక్కిరిసి ఉన్నప్పుడు సిల్వర్ కార్డ్ మొదట్లో ఓ కాపలాను ఉంచాలి మనం. ఒక పోలీస్‌ని పెట్టేయాలి సిల్వర్ కార్డ్ స్టార్టింగ్‌లో. వెనక్కి తిరిగొచ్చే ఎవ్వరు మనకు మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు కదా! సో, ఎనక్కి ఎవ్వరు రాకుండా ఈ పోలీస్ కాపలా ఉంటాడనమాట. ఇప్పుడు మనం ఓ గాఢమైన శ్వాసను తీసుకోవాలి. నిదానంగా, గాఢంగా తృప్తిని కలిగించే విధంగా శ్వాసను తీసుకొని, కొన్ని క్షణాలు అలాగే ఉంచుకొని, తరువాత మరికొన్ని క్షణాల సమయంలో నెమ్మదిగా వదిలిపెట్టాలి. ఈ శ్వాస తీసుకోవడం, శ్వాసను నిలబెట్టి ఉండటం, ఈ శ్వాసను వదిలిపెట్టడం అంతా సుఖంగా జరగాలి. ఏ ఇబ్బంది కలగకూడదు. సుఖంగా, సహజంగా ఉండాలి. మళ్ళీ ఇంకోసారి ఇదే రిపీట్ చేయాలి. గాఢంగా, నెమ్మదిగా తృప్తినిచ్చే ఓ గాఢమైన శ్వాసను తీసుకొని వదిలిపెట్టకుండా లోపలే ఉంచుకోవాలి. అప్పుడు మన చెవుల్లో డబ్ 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 అని గుండె చేసే చప్పుళ్ళు వినిపిస్తాయి. ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా, నెమ్మదిగా విడిచిపెట్టండి. అప్పుడు మన శరీరం మొత్తం పూర్తిగా రిలాక్స్ అయిపోతుందని మనకు మనమే చెప్పుకోవాలి. ఒళ్ళంతా సుఖంగా మొద్దుబారిపోయినట్లు, తేలికగా ఉన్నట్లు అనుకోవాలి. మన శరీరంలోని మన కండరాలు రిలాక్స్ అయిపోయి ఉన్నాయని చెప్పుకోవాలి. మన మెదడులోని కండరాలు కూడా వదులుగా ఉన్నాయని, రిలాక్స్ అయిపోయాయని చెప్పుకోవాలి. మనలో ఉద్విగ్నత ఏమాత్రం లేదని, కేవలం కేవలం సుఖంగాను, వసతిగాను, రిలాక్స్ అయ్యి ఉన్నాము అని అనుకోవాలి. ఇప్పుడు మన తల బరువెక్కుతుంది. మన ముఖం మీద కండరాల్లో ఎక్కడా ఒత్తిడి లేదు. మనం పూర్తిగా రిలాక్స్ అయ్యి సుఖంగా ఉన్నాము. అలా ఉండాలి. ఆ ఫీల్ రావాలి మనకి. సో, కొంచెం పైకి వెళ్ళి మన దేహంలో ఎక్కడా ఇబ్బంది ఉండకుండా ఉండడాన్ని గమనించాలి. తాపీగా మన బొటని వేళ్ళ మీద, మన మోకాళ్ళ మీద, మన పిరుదుల మీద మన ధ్యాసను పోనిచ్చి ఆలోచించాలి. ఆహా! రిలాక్స్. ఐయామ్ రిలాక్సింగ్ కంప్లీట్‌లీ. రిలాక్స్ అయిపోతున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఒక్కసారి దాని గురించి, ఆ హాయి గురించి ఆలోచించాలి. ఎక్కడ ఏ విధమైన ఒత్తిడులు లేకుండా, ఉలికిపాట్లు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో గమనించాలి. చేతుల్లో, చెస్ట్ మీద, మన తలలోనూ కూడా ఎక్కడ బిగుతుగా అనిపించడం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. మనం పూర్తి ప్రశాంతిలో పవళించి ఉన్నాము. శరీరంలోని ప్రతి చోట్లని, ప్రతి కండరము, ప్రతి నరము, ప్రతి కణము పరవశించి మైమరిచి ఉన్నాయి. అలా మనకి ఫీల్ రావాలి. అలా మనం వాటన్నిటినీ ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతున్నట్లు అబ్జర్వ్ చేస్తూ, గమనిస్తూ ఉండాలి. మన శరీరం మొత్తం ఎక్కడ పట్టేయబడి ఉండకుండా పూర్తి విశ్రాంతితో సంపూర్ణంగా రిలాక్స్ అయి ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే యోగ నిద్ర స్థితి కోసం ప్రయత్నాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఎందుకంటే యోగ నిద్ర కోసం చేసే ప్రయత్నాల్లో మొదటిసారి కానీ, రెండోసారి కానీ మనకు లేస మాత్రంగానైనా అనుమానాలు తలెత్తవచ్చు.
కొన్ని చిన్న ఇబ్బందులు కలగవచ్చు. 1, 2 సార్లు ప్రయత్నం జరిగాక అంతా సహజంగా తయారవుతుంది, సులభమవుతుంది. ఈ పని నేను ముందే ఎందుకు చేయలేదో కదా అనిపిస్తుంది. కాబట్టి యోగ నిద్ర కోసం చేసే మొదటి, రెండవ ప్రయత్నాన్ని అత్యంత తాపీగా, నెమ్మదిగా, ఏమాత్రం తొందరపడకుండా చేయాల్సి ఉంటుంది. యోగ నిద్ర గురించి మనకు తెలియకుండా ఇన్నేళ్ళు గడిపేశాం. ఇంకా కొన్ని గంటలు వృధా అయితే పర్లేదు. టేక్ ఇట్ ఈజీ. తరువాత పూర్తి చేయాలని అనవసరంగా శ్రమ పడకండి. అతి శ్రమ అస్సలు పడకూడదు. అతి చేస్తే మనలో అనుమానాలు పెరగచ్చు, సంశయాలు రావచ్చు, మన కండరాలు పూర్తిగా అలసిపోవచ్చు, సొమ్మసిల్లిపోవచ్చు. కాబట్టి మన శరీరంలో ఇంకా ఎక్కడైనా కాస్త ఇబ్బంది ఉందని మనకనిపిస్తే ఆ చోటు మీద మన ప్రత్యేక ధ్యాసను ప్రసరించాలి. ఆ చోట్లో మరీ ఎక్కువ నిజాయితీగా ఉండే వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు అని అనుకోవాలి. వాళ్ళు ఎలాగైనా సరే పనిని పూర్తి చేస్తే తప్ప ఇంటికి వెళ్ళాలని అనుకోవడం లేదని ఊహించండి. పర్వాలేదు. ఉన్న చోట్లో పని అలాగే వదిలేసి వెళ్ళిపోమ్మని చెప్పాలి మనం. తరువాత చూసుకోవచ్చు, అంతగా మునిగిపోయే తొందరేం లేదు అని. వాళ్ళ పని కన్నా మన పనే ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి, మన శ్రేయస్సు కోసం, మన వర్కర్ల శ్రేయస్సు కోసము మనం పూర్తిగా రిలాక్స్ అవ్వక తప్పదు. సో, వాళ్ళని ఆ పని ఆపేసి వెళ్ళిపోమని చెప్పాలి. ఇప్పుడు మనం మొత్తం పూర్తిగా రిలాక్స్ అయి ఉన్నామని రూఢి చేసుకున్నాక కళ్ళు పైకెత్తి మన పైన అమర్చుకున్న ఆరుతూ వెలుగుతూ ఉన్న ఆ బల్బు వైపు చూడాలి. మన చూపు ఎలా ఉండాలంటే పైకి ఎత్తబడిన కళ్ళతో బల్బును మనం చూస్తున్నప్పుడు కొంత ఇబ్బంది కలిగేలా ఉండాలి. మినుకు మినుకుమని ఆరి వెలుగుతూ ఎర్రటి కాంతులను ప్రసరిస్తున్న దాన్ని గమనిస్తూ ఉండాలి. కాస్త నిద్రమత్తుగా అనిపించే వరకు ఆ కాంతి వంకే చూస్తూ ఉండాలి. మనం అంకెలను 10 వరకు లెక్కబెట్టాలనుకుంటున్నామని 10 అనే అంకెను మనం చెప్పగానే మన కళ్ళు మూతపడాలని సంకల్పించాలి. ఇక లెక్క పెట్టడం స్టార్ట్ చేయాలి. 1, 2, 3 నా కళ్ళు అలసిపోతున్నాయి. 4 నిజమే నాకు మత్తుగా అనిపిస్తోంది. 5 కళ్ళు బలవంతంగా తెరిచి ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అంకెలు 9 దాకా చెప్పుకోవాలి. 9 అని చెప్పాక నా కళ్ళు గట్టిగా మూసుకుపోతున్నాయి. 10 నా కళ్ళు ఇక తెరుచుకోవు, మూసుకున్నాయి అని అనుకోవాలి. ఇలా చేయడంలోని ఉద్దేశం ఏమిటంటే, ఓ సంకల్పిత ప్రతీకార చర్యతో ఏర్పరచుకుని భవిష్యత్తులో మనం యోగ నిద్రలోకి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా ఈ రిలాక్స్ అయ్యే ప్రయత్నాలన్నిటినీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 1 నుండి 10 వరకు అంకెలు లెక్క పెట్టగానే యోగ నిద్రలోకి వెంటనే జారుకోగల సౌలభ్యాన్ని సాధించాలనే అన్నమాట. సో, ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఇప్పుడు కృషి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనలో కొందరికి కొన్ని అనుమానాలు కలగవచ్చు. అటువంటి వాళ్ళు తమ మొదటి ప్రయత్నంతో 1 నుంచి 10 వరకు అంకెల లెక్క పెట్టడం పూర్తి చేసినా వాళ్ళ కళ్ళు మాత్రం మూతపడవు. ఇలా జరిగితే విచారించాల్సిన పని లేదు. మన కళ్ళు మనం అనుకున్నట్లు మూత పడకపోతే ఏం పర్వాలేదు. మనం యోగ నిద్రలోకి నిజంగానే వెళ్ళాలని అనుకుని మన ప్రయత్నంతోనే కళ్ళు మూసుకోవాలి. ఆలోచనాపూర్వకంగా, బలవంతంగా మనం కళ్ళు మూసుకున్నప్పటికీ ముందు ముందు జరగబోయే ఆ సంకల్పిత ప్రతీకార చర్యకు ఓ పునాది రాయిని వేసినట్టే అవుతుంది కదా! ఆ చర్యకు ఈ పునాది అత్యంత ఆవశ్యంగా అవసరమవుతుంది. సో, ఈ పునాది సరిగ్గా పడేందుకు ఏం చెప్పుకుంటే బాగుంటుందని మనం అనుకుంటూ ఉండొచ్చు. ఏం చెప్పుకున్నా మంచిదే అంటారు రాంప. ఇప్పుడు రాంప ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆ ఎగ్జాంపుల్‌ని గనక మనం పరిశీలిస్తే మన ఫార్ములాను మనమే తయారు చేసుకోవచ్చు. సో, ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. నేను 1 నుంచి 10 వరకు లెక్క పెట్టడం పూర్తి కాగానే నా కనురెప్పలు బాగా బరువెక్కిపోయి నా కళ్ళు కూడా అలసి ఉంటాయి. నేను కళ్ళను మూసుకోవలసి వస్తుంది. 10 పూర్తయ్యాక అవి తెరుచుకోలేవు. నా కళ్ళు మూతపడగానే
నేను సంపూర్ణమైన యోగ నిద్రలోకి జారుకుంటాను. అయితే జరిగేదంతా నాకు తెలుస్తూనే ఉంటుంది. అన్నీ వినిపిస్తూనే ఉంటాయి. నా సబ్‌కాన్షియస్ మైండ్‌ని నా ఇష్టం వచ్చినట్లు నేను శాసించగలుగుతాను అని చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు రాంప చెప్పినట్లు మనం నంబర్స్ కౌంట్ చేయడం స్టార్ట్ చేయాలి. 1, 2 నా కనురెప్పలు బరువెక్కుతున్నాయి. నా కళ్ళు అలిసిపోతున్నాయి. 3 కళ్ళు తెరిచి ఉంచుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. 5, 6 నా కళ్ళు బాగా బరువెక్కిపోతున్నాయి. 7, 8, 9 కళ్ళు తెరవలేకుండా ఉన్నాను. 10 నా కళ్ళు గట్టిగా మూతలు పట్టాయి. నేను పూర్తి యోగ స్థితిలో ఉన్నాను అని అనుకోవాలి. సో, ఈ టాపిక్‌ని ఇప్పుడు ఇక్కడ ఆపేద్దాం. ఇది చాలా ముఖ్యమైన ఎపిసోడ్ అనుకోవచ్చు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఇక్కడ ఆపేసి మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని అభ్యాసం చేస్తే చక్కగా మీకు ఆ యోగ నిద్ర బాగా కుదురుతుంది. ఇంకా ఎక్కువ విషయాలను ఇందులో చెప్తే మీరు ఇంకా ఓపికగా వినలేరు. కానీ ఎక్కువ వినే కొద్దీ మీ బుర్రలోకి ఎక్కేది మాత్రం తక్కువే. అందుకే ఇక్కడే ఆపేస్తున్నాం. సో, ఈ ఎపిసోడ్‌ని మళ్ళీ మళ్ళీ వినండి. వింటారు కదూ! వినే కొద్దీ ఈ జ్ఞానం మీలో బాగా స్థిరపడుతుంది. అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. ఎంజాయ్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.